ఆన్లైన్ బెట్టింగ్ తో మొత్తం కోల్పోయా, నన్ను క్షమించండి అంటూ ఓ సెల్ఫీ వీడియో పంపి ఓ తాపీ మేస్త్రి మిస్ అయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా బంగారుపేటకు చెందిన సతీష్ ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడు. బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని సర్వం కోల్పోయాడు. మనస్తాపంతో నిన్న పేరుపాలెం బీచ్ కు వెళ్లి ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తాను బెట్టింగ్ మానలేకపోతున్నానని, బతికి అనవసరమంటూ కుటుంబ సభ్యులకు వీడియో మెసేజ్ పంపాడు. అందరూ తనని క్షమించాలని వేడుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దాంతో వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పేరుపాలెం బీచ్ లో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ వేసేసి మొత్తం నాశనం చేసి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దాన్ని మానుకోవడం నా వల్ల అవ్వట్లేదు. దాన్ని నేను మానలేకపోతున్నాను. అసలు ఇంక నేను బతికొండం అనవసరం. సారీ. పిల్లలు జాగ్రత్త, మొత్తం అందరూ జాగ్రత్త, నన్ను క్షమించండి రా. కూడా తెలుసుకోలేదు. సారీ రా తమ్ముడు. రే నన్ను అందరూ క్షమించండి రా. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వేసేసి మొత్తం నాశనం చేసి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దాన్ని మానుకోవడం నా వల్ల అవ్వట్లేదా. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు బానిసై సతీష్ ప్రస్తుతం అయితే మిస్సింగ్ ఉన్నాడు. తనను క్షమించండి అంటూ ఒక వీడియో మెసేజ్ పంపి ఆ తర్వాత అదృశ్యమైపోయాడు. ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. ఓ టు యు సాగర్. సుమతి, కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం బంగారుపేటకి చెందినటువంటి తాపీ మేస్త్రి సతీష్ నిన్న సాయంకాలం పేరుపాలెం బీచ్కి వచ్చాడు. పేరుపాలెం బీచ్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక సెల్ఫీ సూసైడ్ వీడియో రికార్డ్ చేశాడు. తాను ఆన్లైన్ బెట్టింగ్లకి పూర్తిగా బానిస అయిపోయాను, దాన్ని మానుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి, ఐఆమ్ సారీ, పిల్లలు జాగ్రత్త అంటూ కూడా ఒక వీడియో రికార్డ్ చేసి కొవ్వూరులో ఉన్న తన బంధువులకి దగ్గర బాగా అత్యంత సన్నిహితులకి ఆ వీడియో పంపించడం జరిగింది. వెంటనే వారు అప్రమత్తమయ్యారు. అతను పేరుపాలెంలో ఉన్నట్లుగా గమనించి అక్కడ మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సతీష్ గురించి ప్రస్తుతానికి మొగల్తూరు పోలీసులు అయితే గాలిస్తున్నారు. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా సతీష్ ఆచూకీ అయితే కనపడలేదు. అతను భయపడి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఎటన్నా వెళ్ళిపోయాడా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, లేదంటే నిజంగానే అతను సముద్రంలోకి వెళ్ళాడా అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అతని మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సతీష్ ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని ప్రస్తుతానికి పోలీసులు అయితే గాలిస్తున్నారు. కొవ్వూరు మండలం బంగారుపేటకి చెందినటువంటి సతీష్ కు 3 పిల్లలు ఉన్నారు. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ లో మొబైల్ ఫోన్ లో ఈ కొత్తగా వచ్చినటువంటి ఆన్లైన్ లో ఉన్న బెట్టింగ్ యాప్లు ఎక్కువగా ఇన్స్టాల్ చేయడం, క్రికెట్ బెట్టింగ్లు ఎక్కువగా ఆడుతుంటాం, దానికి వ్యసనంగా మారిపోవడంతో సతీష్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినట్లుగా మనకు సమాచారం ఉంది. సో అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. నిన్న పేరుపాలెం బీచ్ కి ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విధంగా సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన తమ్ముడిని అడ్రస్ చేస్తూ, తమ్ముడు, పిల్లలు జాగ్రత్త, ఐఆమ్ సారీ, మీకు నేను చేసేదే లేదు, జీవితం వెళ్ళిపోయినట్లే అంటూ కొంత విషాదంగా బాధతో మాట్లాడుతూ అతను వీడియోని ఎండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సతీష్ ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద పోలీసులు అయితే గాలిస్తున్నారు. సతీష్ బంధువులు సైతం ఇటు పేరుపాలెం బీచ్ కి చేరుకున్నారు. బీచ్ తీరం వెంబడి కూడా గాలిస్తున్నారు. మరోపక్క ఒకవేళ ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఇక్కడ అయింది కాబట్టి ఒకవేళ వీడియో రికార్డ్ చేసిన తర్వాత అతను మనసేమన్నా మారితే వేరే స్నేహితుల ఇంటి దగ్గర కానీ లేకపోతే ఏదైనా ప్రదేశానికి దాక్కోవడానికి వెళ్ళాడా అనే దాని మీద భయపడి దాక్కుని ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు సాగర్, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కి చాలా మంది బలవుతూ ఉన్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది? దీనిపైన అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అయితే బెట్టింగ్ యాప్ల మీద పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కూడా ఇట్లా కొంతమంది అమాయకులు, రోజువారీ దినసరి కూలీలు వీటికి బానిసలుగా మారుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా క్రికెట్ అట్లాగే ప్యాకాట, ఈ రెండు కూడా ఆన్లైన్ యాప్ల్లో ఎక్కువగా విరివిగా వాడుతుంటాం. మొదట కొంత డబ్బులు వచ్చినట్లు కనపడినా కూడా ఆ తర్వాత ఉన్న అకౌంట్ లో ఉన్న డబ్బులంతా ఖాళీ చేయడం, మరలా డబ్బులకు ఎక్కువగా వస్తాయని ఎర చూపించడంతో పాటుగా
తరచుగా మెసేజ్లు వస్తుంటాయి, నోటిఫికేషన్లు వస్తుంటాయి, లేదా పలానా వారికి లక్ష రూపాయలు వచ్చాయి, 10 లక్షలు వచ్చాయంటూ కూడా ఆశ చూపిస్తుంటే అప్పులు చేసి మరి ఈ రీఛార్జ్ చేసుకుని బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడుతూ ఉంటారు. సో దీనికి ఇప్పుడు ఈ తాపీ మేస్త్రి అంటే రోజుకు 1000 రూపాయలు అతనికి మహా అయితే దినసరి కూలి వస్తుంటది. ఇతను కూడా ఈ విధంగా అప్పులు చేసి మరి ఆ బెట్టింగ్ యాప్లో పెట్టడం, అయితే ప్యాకెట్ కానీ లేకపోతే క్రికెట్ బుక్ కానీ, సో ఈ రెండింటికి సంబంధించి బెట్టింగ్ నిర్వహించడం, అందులో పూర్తి స్థాయిలో డబ్బులు కోల్పోవడంతోనే ఏం చేయాలో అర్థం కాక సతీష్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే మన సమాచారం అందుతుంది. సో ఇప్పుడు సతీష్ 3 పిల్లలు, భార్య కూడా పూర్తిగా సతీష్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం మీద కంగారు పడుతున్నారు. అయితే సాగర్, ఇక్కడ మనం ఒక విషయం స్టేషన్ కి చేరుకున్నారు. వీడియోలో, సెల్ఫీ వీడియోలో నేను మానలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడతాను. అంటే ట్రై చేసి ఉండొచ్చు బహుశా మానడానికి కూడా, కానీ మానలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఇలాంటి యాప్లకు బానిసలైన వాళ్ళు ఒకవేళ మానాలనుకుంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్ని అప్రోచ్ అవ్వచ్చు. కానీ అలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడ కూడా అందుబాటులో లేవు, వెళ్ళాలంటే కూడా చాలా సిగ్గుపడుతుంటారు. దీనిపైన ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పనిసరిగా సుమతి, ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో అట్లాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి కానీ లేకపోతే ఈ ఆన్లైన్లో ఈ విధంగా క్రికెట్ కానీ ఇటు పేకాటకి అలవాటు అయిపోయిన వారు బయటికి రావాలన్నా కూడా రాలేకపోవడం, అది ఒక వ్యసనంగా మారిపోవటం, ఇటు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో డబ్బులు పోగొట్టుకోవటం, తమ దగ్గర ఉన్న డబ్బులే కాదు తర్వాత కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరి దగ్గర ఉంటే వారందరి దగ్గర చేబదుళ్ళు తీసుకుని చిన్న స్థాయిలో వారైతే ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద స్థాయి వారు మరలా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు రావడం. సో వీటన్నిటి నేపథ్యంలో తప్పనిసరిగా పోలీసులు ఈ దిశగా కూడా ఆలోచించాలి. ఆన్లైన్ యాప్ల బారిన పడిన వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. లేకపోతే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, పిల్లలు అన్యాయం అయిపోతారు. కాబట్టి మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఈ ఆన్లైన్ యాప్ బెట్టింగ్ యాప్లకి సంబంధించి బాధితులుగా ఉన్నారు. కాబట్టి సో వీరందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల ముందు. ఈ సతీష్ను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ముందు సతీష్ జాడ కనిపెట్టిన తర్వాత అతను ప్రాణాలతో ఉంటే మాత్రం తప్పనిసరిగా అతను మీరు చెప్పినట్లుగా ఆ సెల్ఫీ వీడియోలో చాలా బాధగా చెప్తున్నాడు, నేను మానేయాలనుకున్నాను కానీ మానలేకపోతున్నాను, ఈ జీవితం వెళ్ళిపోతుంది, ఐఆమ్ సారీ అంటూ కూడా అతను చెప్తున్న మాటలు అంటే కొంచెం చూసేవారికి ఎవరికైనా కూడా బాధ కలిగించుకోమానదు. సో అతను నిజంగానే సూసైడ్ నిర్ణయం తీసుకున్నాడా లేకపోతే అప్పులు వాళ్ళకి భయపడి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడా అనేది తేలాల్సింది. ఏదేమైనా పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లోనే అతని జాడ కనిపెట్టే అవకాశం ఉంది. ఈ లోపు మీరు చెప్పినట్టుగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటువంటి వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేయాలంటూ కూడా ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం సతీష్ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.